ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు పూర్తయ్యాయి. పరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉన్న సెయింట్ జాన్ సెమిటరీలో ప్రవీణ్ అంత్యక్రియలు నిర్వహించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అంత్యక్రియలకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాస్టర్ మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, నిన్న డీఎస్పీ నరసింహ ప్రెస్ మీట్లో మాట్లాడారు. మాకు దొరికిన 2 ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేపట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామని. సో విచారణ ఎక్కడి దాకా వచ్చింది? నాగేంద్ర, రైట్. పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు పూర్తయ్యాయి. పరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉన్న సెయింట్ జాన్ సెమిటరీలో ప్రవీణ్ అంత్యక్రియలు నిర్వహించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అంత్యక్రియలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పాస్టర్ మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, రాష్ట్రాల్లో ప్రముఖ పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాల నేతలు కానీ అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన రాజమండ్రి వెళ్తున్నటువంటి, ముఖ్యంగా చాగల్లో ఉన్నటువంటి ఆ క్రైస్తవ మహాసభలకు హాజరయ్యేటటువంటి కారణంగా ఆయన హైదరాబాద్ నుంచి చాగల్కి వెళ్తున్నటువంటి సమయంలో సోమవారం ఆయన అర్ధరాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత రాజమండ్రి సమీపంలో, అంటే కొవ్వూరు దాటిన తర్వాత ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్ మీద ఆయన చాగల్కి బయలుదేరడం జరిగింది. 11:30 గంటల తర్వాత కొవ్వూరు సమీపంలో ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు పోలీసులు రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోయారంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన కుటుంబ సభ్యులు కావాలనే ఎవరో చంపేశారు ప్రవీణ్ ఒంటిపైన రాడ్డుతో కొట్టినటువంటి గాయాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి అంశంలోనే ఒకవైపు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇతర మంత్రులు కూడా, హోంమంత్రి కూడా స్పందించడం జరిగింది. ప్రవీణ్ మృతి పైన పూర్తి స్థాయిలో విచారణ చేపడతాము, అన్ని కోణాల్లో విచారణ చేయించాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు విచారణ జరిపించాలంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఆయన రాజమండ్రిలో పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి బాపిస్ట్ చర్చ్ వద్ద అక్కడ ఆయన పార్థివ దేహాన్ని ఆయన భక్తులు కానీ అభిమానులకి సందర్శనార్థం ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నేరుగా పెరేడ్ గ్రౌండ్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికి తీసుకెళ్లారు. శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సికింద్రాబాద్ బాపిస్ట్ చర్చ్ వద్ద క్రైస్తవ సంఘాల నేతలు అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ అంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేశారు. ముఖ్యంగా ఎవరో కావాలనే ప్రవీణ్ని చంపేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం జరగాలి, లేకుంటే మేము మరొకసారి రీపోస్ట్ మార్టం చేయించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేఏ పాల్ సైతం ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ముఖ్యంగా ఇది ఒక రాజకీయ హత్య అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎవరున్నారు, ఈ హత్య వెనుక ఎవరున్నారు, ఇది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా క్రైస్తవ సంఘాల నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏపీలో ఇప్పటికే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ సంఘటన ప్రాంతంలో ఇప్పటికే హోంమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా పరిశీలించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రమాదం గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటూ కూడా ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా సువార్థికుడిగా ఉన్నటువంటి
ప్రవీణ్ పైన ఇది రోడ్డు ప్రమాదమా లేక ఎవరైనా కావాలనే చంపేసి అక్కడ పడేశారా అన్నది కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రవీణ్ రోడ్డు ప్రమాదం ప్రవీణ్ మృతికి సంబంధించినటువంటి అంశం పైన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రైస్తవ సంఘాల నేతలు, దళిత సంఘాల నేతలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో న్యాయం చేయాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.